శివరాత్రి నుంచి అంబర్పేట ఫ్లైఓవర్ ఓపెన్ అవుతుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఫ్లైఓవర్ కింద రోడ్డు నిర్మాణం, బ్యూటిఫికేషన్ పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించానన్నారు. కిషన్ రెడ్డి గోల్నాకా చర్చ్ నుంచి అంబర్పేట్ వాణి ఫోటో స్టూడియో వరకు ఫ్లైఓవర్ పై నడుస్తూ అధికారులతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇక చాదర్ఘట్ నుంచి వరంగల్కు వెళ్లే జాతీయ రహదారికి ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రోడ్డు వైడనింగ్ చేయడం జరిగిందన్నారు. తాను అంబర్పేట్ శాసనసభ్యుడిగా ఎంపీగా చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి శ్మశాన వాటిక ఉన్నందున ఫ్లైఓవర్ నిర్మాణం చేయాలని కోరానన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణానికి సహకరించలేదన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్లైఓవర్ నిర్మాణానికి పూర్తిగా సహకరించి పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. మిగిలిపోయిన 6 చోట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ చేసి నేషనల్ హైవే అథారిటీకి అప్పగిస్తే ఫ్లైఓవర్ పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు కిషన్ రెడ్డి. శ్మశాన వాటికలు 2 సైడ్ల ఉండడంతో వాళ్ళు అంగీకరించని కారణంగా మొత్తం రోడ్ వైండింగ్ అయింది తప్ప ఆ యొక్క శ్మశాన వాటిక దగ్గర రోడ్ వైండింగ్ పూర్తి కాలేదు. ఈ సమస్య గత 25-30 సంవత్సరాలుగా అదేవిధంగా పెండింగ్లో ఉండింది. మరి చివరకు నేను ఇనిషియేటివ్ తీసుకొని శాసనసభ్యుడు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ జాతీయ రహదారి పైన ఈ శ్మశాన వాటిక ఉన్నందున దానిపైన ఒక ఫ్లైఓవర్ లాగా నిర్మాణం చేసుకుంటే ఈ నేషనల్ హైవేస్కు బాగుంటుంది. ఎందుకంటే ఎప్పుడు చూసినా కూడా చేనంబర్ చౌరస్తా దగ్గర, శ్రీరామనాథ్ జంక్షన్ దగ్గర విపరీతమైనటువంటి ట్రాఫిక్ తోటి స్థానిక ప్రజలు కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జాతీయ రహదారులో వెళ్ళేటువంటి మరి వరంగల్, మరి ఖమ్మము, నల్గొండ జిల్లా ప్రజలు కూడా బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది నేషనల్ హైవే కాబట్టి ఫ్లైఓవర్ కట్టాలని ప్రధానమంత్రి గారిని అడిగినప్పుడు వారు వెంటనే దీన్ని మంజూరు చేయడం జరిగింది. స్థానిక ప్రజలు అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నారు. ఇక్కడ వెళ్ళేటువంటి ట్రాఫిక్ అనేక రకాల ఇబ్బందులు అవుతున్నది. కాబట్టి వేగవంతంగా ల్యాండ్ అక్విజిషన్ పూర్తి చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి నేను ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రభుత్వ అధికారులు దీనిపైన స్పందించి ఏదైతే 6 స్థానాలలో ల్యాండ్ అక్విజిషన్ చేయాల్సిందో అది చేస్తారని, చేసి తొందరగా మా అంబర్పేట ప్రజలకు లాభం జరిగే విధంగా, ఇబ్బందులు దూరం చేసే విధంగా కృషి చేస్తారని చెప్పి భావిస్తాం.